ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తడిసిన యూరియాని రైతులకు అమ్ముతున్నట్లు తెలిసి న్యూస్9 రిపోర్టర్ న్యూస్ కవరేజ్ కోసం వీడియోలు తీసుకునేందుకు ప్రయత్నించగా అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు. న్యూస్9 ప్రతినిధితో ఫోన్లో బూతులు తిడుతూ నిన్ను బండలతో కొట్టిస్తానని బెదిరించాడు. వ్యవసాయ సహకార సంఘం అవకతవకలు ఎక్కడ బయటపడతాయోనని న్యూస్9 టీవీ ప్రతినిధిని బెదిరించారు. ప్రాథమిక వ్యవసాయ రైతులకు చెప్పి బండలతో కొట్టిస్తామని చైర్మన్ శ్రీకాంత్ బెదిరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తడిసిన యూరియా బస్తాలు అమ్మడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తడిసిన యూరియాని అమ్ముతున్న ప్రాథమిక వ్యవసాయ సంఘం సీఈఓ ఈశ్వర్, చైర్మన్ శ్రీకాంత్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శ్రీకాంత్ అన్న మాట్లాడుతున్నా, చెప్పు నీకేం వీడియో కావాలా? శ్రీకాంత్ భాయ్ ఏం వీడియో కావాలని చెప్పు. ఈ వానికి తిడతలే, మీరు ఎందుకు స్టాక్ నీడ ఇచ్చేస్తున్నారు? నీకు యూరియా బస్తాలు నానున్నాయా? నానున్నాయి. అదే నువ్వు ఒకసారి వ్యవసాయం చేస్తావు నువ్వు? చేస్తా. మరి యూరియా బస్తాని కిందేస్తే నానుతుందా, పచ్చి ఉంటా, ఎండుతుందా? నీళ్లు కారుతున్నాయి శ్రీకాంత్ భాయ్, మీద పొక్క పడ్డది, వేడి నేను. హలో హలో నీకు యూరియా బస్తాలు ఇంటికాడ వేసుకుంటే పచ్చి ఉంటాయా, ఎండినే ఉంటాయా? పచ్చిగా ఎందుకు ఉంటాయి? ఎందుకు పొడి పొడి ఉంటాయా? నువ్వు వ్యవసాయం చేసినావు ఎప్పుడన్నా? చేసినా కదా. ఎప్పుడు వేసినావు? ఈ యూరియా బస్తాలు ఎన్ని చేసినా? ప్రైవేట్ దాంట్లో చూడు ఒకసారి. మాట్లాడుతున్నా కొంచెం రైతుల కోసం పని చేయండి, లేకపోతే కలెక్టర్ దగ్గరకు అన్నాడు. రమ్మున్నారా? నేను ఇంకొస్తా చెప్తున్నా. రైతులందరితో కొట్టిపిస్తా, నేను రైతులందరితో కొట్టిపిస్తా అని చెప్తున్నాను. ఏమన్నావు?